పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో వారు కల్పనా వాక్యంలో చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే కల్పనా వాక్యంలో చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి దేవుడు తీర్పును విధించాడు. ఆ తీర్పు అనేది ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. కల్పనా వాక్యంలో చెప్పే ప్రతివానికి కూడా దేవుడు తీర్పు తీర్చును. కల్పనా వాక్యములు చెప్పేటువంటి ప్రతివానికి కూడా నిత్య అగ్నిగంధకములు ఉన్నవి. కల్పనా వాక్యములు విన్నటువంటి వారికి కూడా తీర్పు ఉంది. కల్పనా వాక్యములు బోధించిన వారికి మరియు విని మోసపోయినటువంటి వారికి ఇద్దరికి కూడా నిత్య నరకములో దేవుడు వారిద్దరిని కూడా పడివేయబడిన. అందుకని నీవు మొదట అది సత్యమా అసత్యమా అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించాలనేటువంటిది ఆలోచించాలి.